శక్తి కలిగిన వాడా, నీకు సాధ్యం. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు శుభములు కలుగును కాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గతంలో గిదియోనుని గురించి మనం ధ్యానం చేసాం. గిదియోను న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం 13వ వచనం కూడా చూసాం. దేవుని బిడ్డలారా, మనం గతంలో ధ్యానం చేసినటువంటి విషయం, నీవు కలుగున్న నీ బలముతో వెళ్ళు, యెహోవాను నేనే పంపిస్తున్నాను, ఐ యామ్ సెండింగ్ యూ. అయితే నీ బలముతో నువ్వు వెళ్ళు అని చెప్తున్నటువంటి మాట వాస్తవానికి ఒక మనిషి బలము సరిపోదు, గిదియోని బలము సరిపోదు. మరి దేవుడు ఎందుకు చెప్పారు అలాగా? ఎందుకు చెప్పారంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉంటుండగా గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉంటే అక్కడికి దేవుని దూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడ అని అడ్రస్ చేస్తాడు. పరాక్రమ గల బలాఢ్యుడ. భయపడిపోతూ శత్రువులు ఎత్తుకుపోతారేమో ఆహార గింజలు అనుకుంటూ, శత్రువులు తీసుకెళ్ళిపోతారేమో మా గేదెల్ని, లేకపోతే మా ఆవుల్ని, మా గొర్రెల్ని మోసుకుపోతారేమో అని భయముతో గానుగ చాటున అతను గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే అక్కడికి వచ్చినటువంటి దేవుని వర్తమానం తీసుకొచ్చినటువంటి సేవకుడు పరాక్రమ గల బలాఢ్యుడా, బా, యు మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ధైర్యం కలిగిన వాడా, బలము కలిగిన వాడా, శక్తి కలిగిన వాడా అని మాట విడుదల చేస్తున్నాడు. ఆ మాటను బట్టి నువ్వు వెళ్ళు, నా ప్రజలను రక్షించడానికి నేనే పంపిస్తున్నాను అని దేవుడు తర్వాత మాట్లాడటం చూస్తాం. దేవదూత వర్తమానం తీసుకొచ్చినటువంటి దేవదూత అని అక్కడ రాయబడ్డది. కానీ ఐ యామ్ సెండింగ్ యూ అని చెప్తున్న మాటను బట్టి ఐ యామ్ అన్న ఆయన ఒక ఆయనే బైబిల్లో. ఆయన ఎవరంటే ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నారు పరాక్రమ గల బలాఢ్యుడ. ఆ మాటను బట్టి, ఆయన మాటను బట్టి, మళ్ళా చెప్తున్నాను, ఆయన మాటను బట్టి విపరీతమైనటువంటి శక్తి బలము కలుగుతుంది. ఎక్కడైతే అధైర్యంతో పిరికివాడుగా ఉన్నాడో, ఇప్పుడు దేవుని మాట వచ్చింది, నువ్వు ధైర్యవంతుడివి అని చెప్పగానే ఆ ధైర్యం పారిపోతుంది, ధైర్యం వస్తుంది. బలహీనత పోతుంది, బలం వస్తుంది. రోగము పోతుంది, ఇప్పుడు ఆరోగ్యం వస్తుంది. దేవుని బిడ్డ, దేవుని మాట మనల్ని బలపరుస్తుంది. దేవుని మాట మనకి మార్గాలు తెరుస్తుంది. దేవుని మాట మనల్ని సఫలీకృతం చేస్తుంది. దేవుని మాట మనల్ని అభివృద్ధి చేస్తుంది. దేవుని మాట మనకి మార్గం సరళం చేస్తుంది. దేవుని మాట మనల్ని ఆశీర్వదిస్తుంది. అందుకే పరాక్రమ గల బలాఢ్యుడ అని ఒక పిరికివాడిని దేవుడు పిలవగానే దేవుడు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు, నీకున్న బలం ఇప్పుడు నీ బలము కాదు, ఇప్పుడు నీ బలము ఎలాగైపోయింది? నీ బలము, నా బలము నా మాట చేత నిన్ను బలపరుస్తున్నాను కనుక, నా మాట చేత బలపరచబడినటువంటి నీ బలం అయిపోయింది ఇప్పుడు. ఆ బలము నా బలము కనుక నేను ఇచ్చినటువంటి బలంతో ఇప్పుడు వెళ్ళు, నువ్వు అన్నీ సాధించగలవు. ఐ యామ్ సెండింగ్ యూ, నేనే నిన్ను పంపిస్తున్నాను. దేవుని బిడ్డ, అందుకే ఈరోజు ఐ యామ్ అన్నటువంటి నా దేవుడు నిన్ను పంపిస్తున్నాడు. ఐ యామ్ అన్నటువంటి దేవుడు నీకు జ్ఞానం ఇస్తున్నాడు. ఐ యామ్ అన్నటువంటి దేవుడు నీ గర్భం తెరుస్తున్నాడు. ఐ యామ్ అన్నటువంటి దేవుడు నీకు అద్భుతం చేస్తున్నాడు. ఐ యామ్ అన్నటువంటి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ మరణ పడక మీద నుండి ఆయన నిన్ను లేపేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్ లార్డ్. నీ అభిషేకమును బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను బలపరుస్తున్నందుకు వందనాలు. పరాక్రమ గల బలాఢ్యుడ, పరాక్రమ గల బలవంతులారా నేనున్నాను అని యేసు ప్రభువు వారు రక్తం కార్చి ప్రాణమర్పించి ఆయన రక్తంలో కడగబడినటువంటి అనుభవంతో కలిగినటువంటి మేము నీ మాటను బట్టి ఉదయం బలవంతులమే, నీ మాటను బట్టి మేము శక్తివంతులవి, నీ మాటను బట్టి మేము జ్ఞానవంతులవి, నీ మాటను బట్టి మేము ఆశీర్వదింపబడిన వారిని. దేవుడు
ఈ మాటలను దీవించునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.